బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో రేపు జరగనున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సభను సక్సెస్ చేయడంపై పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కార్యకర్తల సమావేశం జరుగుతుండటంతో పీసీసీ ఈ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభను గ్రాండ్ సక్సెస్ చేసి తెలంగాణను రోల్ మోడల్ గా నిలబెట్టాలని భావిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది నేతలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చీఫ్ మల్లికార్జున అధ్యక్షున మీటింగ్ కి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నాయకులు ఎల్బీ స్టేడియంలో జరగబోయేటువంటి ఈ మీటింగ్ కి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్తలతో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలతో ముఖాముఖిని ఏర్పాటు చేశారు. ఇందులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున డైరెక్ట్ గా కార్యకర్తలతో మాట్లాడతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఈ దేశంలో ఎక్కడూ లేని విధంగా ఎన్నడూ నిర్వహించినటువంటి విధంగా అటు ఖర్గే డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడడము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి అంటే ఎలాంటి దిశగా వెళ్ళాలి అన్న విషయాలన్నిటినీ కూడా సేకరించే అవకాశం కనిపిస్తుంది. కార్యకర్తలతో డైరెక్ట్గా మీటింగ్ చేసినప్పుడు ఆ విలేజెస్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి విషయాలని, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఇంకా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, వీటన్నిటి మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి నాయకులకే రాష్ట్రంలో పెద్దపీట వేసి వాళ్ళకి పదవులు అందించడం కానీ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే విధంగా ముందుకు తీసుకురావడం కానీ, అదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, అంటే ఒక చర్చనీయాంశంగా మారింది ఈ కార్యక్రమము. అసలు ఏంటి ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మాకున్న నాలెడ్జ్ ప్రకారము తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 18 నెలలు అనేది గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్లో ఎంత లోటుపాటు ఉన్నా సరే సీఎం గారు ప్లస్ సీఎం గారికి సంబంధించిన బాడీ భట్టి గారు కానీ పీసీసీ కానీ చాలా విషయాలలో తెలంగాణకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మీరు రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇప్పుడు రాబోయే రోజులలో 14కి మీకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ, రాజీవ్ యువ వికాసం కానీ, అంటే చాలా స్కీమ్స్, సన్న బియ్యం కానీ, చాలా అంటే చాలా. ఈ సెలబ్రేషన్ అనేది మేము మా నేషనల్ ప్రెసిడెంట్ గారితో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. అది మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మా నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు అందరం ఇక్కడ రేపు కలవడం జరుగుతుంది. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరినైనా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇంకెవరైనా సరే, ఇవేందో పీసీపేట కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుంది. ఢిల్లీలో అయినా సరే ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ కానీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కానీ ఎప్పుడైనా ఏ టైం పోయినా అందుబాటులో ఉండడం జరుగుతుంది. అంచనాలకు మించి గ్రామ కమిటీ అధ్యక్షుల కానుండి మొదలు పెడితే జిల్లా అధ్యక్షులు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కలిసి రావడం జరుగుతుంది. వాళ్ళందరితోటి స్వయంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ సమస్యలు ఏంటి, మన ప్రజలకు ఏ విధంగా పోవాలి, కాంగ్రెస్ చేసే అభివృద్ధి కార్యక్రమాలలో ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కానీ ప్రజలకు పోవట్లే. దానికి మెయిన్ ఏంటంటే గ్రామస్థాయి కార్యకర్త కాలనీ మొదలు పెడితే అది ప్రజల్లోకి పోవడం జరుగుతుందమ్మ. ఆ ఉద్దేశంతో మాట్లాడటానికి కేసీ వేణుగోపాల్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసీసీ నాయకులు మీనాక్షి నటరాజన్ గారు, తర్వాత ఇప్పుడు పీసీసీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలను తెలియజెప్పడానికి ఇంకేం కావాలి, ఇంకే విధంగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కూడా కొంతమేరకు ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఫర్దర్గా కాంగ్రెస్ చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి అన్న విషయాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.